జై వీరభద్రుడు సార్ నమో నమ. మా నాయన వీరభద్రుడు ఉరుకునే స్వామి రాక చాలా కారణాలు ఉన్నాయి నాన్న. ఈరోజు లివింగ్ రిలేషన్లు, అక్రమ సంబంధాలు, విచ్చివిడితనము, యువకులు ఎట్లా లయ తప్పుతున్నారు చూడు, గంజాయి అటువంటి మార్గద్రవాలు అంతా లయ తప్పి విచ్చివిడితనం పెరిగిపోయి అంతా భవిష్యత్తులో భారతదేశం అంటే ఎట్లుండాలా, సనాతన ధర్మము, ఉమ్మడి కుటుంబాలు అన్నీ ఉండే భారతదేశాన్ని ఎట్లా తయారు చేసినాము. అమెరికా చైనా వాళ్ళు మారుతున్నారు, సనాతన ధర్మాన్ని వాళ్ళు అలవాటు చేస్తుంటే మనం మానుకొని పాశ్చాత్యాన్ని అలవాటు చేస్తున్నాం. ఈ విధంగా రకరకాల సెక్యులరిజం అనుకుంటా, కమ్యూనిస్టులు అనుకుంటే ఇవన్నీ రకరకాల మనోభావాలతో అంతా గందరగోళం అయిపోతున్నారు. ఎవరు విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ప్రశ్నించే న్యాయ వ్యవస్థలు ఇంక ఎవరు డబ్బు ఉండి అధికారం ఉంటే వాళ్ళకే ఇది అయిపోతున్నది. ఇవన్నీ మనం చూస్తున్నాము. అధికారం మనం కోటి పోయి పోయేంత శక్తి లేదు, వచ్చే తీర్పు అలవాటు లేదు, రాజీపడి బతికి ఈరోజు ఉన్నోళ్ళు అట్లే పోతున్నారు. బ్యాంకులు కూడా ఎవరికి ఇస్తుంది, ఉన్నోళ్ళకే ఇస్తుంది. ఇప్పుడు నీరజ్ మోడీని కానీ విజయమాల విషయంలో చూసినాం. ఈరోజు బీదోనికి చెప్పు లక్ష రూపాయలు కూడా వేసి ఇది చేస్తున్నారు. ఇట్లా అంటే బీదోళ్ళకి ఒక న్యాయము, ఉన్నోళ్ళకి ఒక న్యాయము. ఈ విధంగా వ్యవస్థలు తయారైపోయినాయి. ఇవన్నీ భ్రష్టు పట్టినా కాబట్టి మా నాన్న వీరభద్ర వచ్చి వ్యవస్థలన్నీ సరిదిద్ది పాలిస్తాడు. జై వీరభద్ర.